ప్రతి ఒక్కరూ రైడింగ్ అని రైడింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. డిఫెన్స్లో మన టైటన్స్ ఎలా ఉంది? రైడింగ్ బాగా రన్నిస్తే మ్యాచ్ని మాత్రమే గెలిపించగలుగుతుంది. అదే డిఫెన్స్లో స్ట్రాంగ్గా ఉంటే టోర్నమెంట్ గెలిపిస్తుంది. అలాంటి డిఫెన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇది మన కబడ్డీ గురు. ఈ సీజన్లో మన టైటన్స్ రైడింగ్లోనే కాదు, డిఫెన్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గత సీజన్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన టైటన్స్కి పవన్ కుమార్ ఇనీషియల్ మ్యాచెస్లోనే ఇంజురీ అయ్యి చాలా మ్యాచెస్ ఆడకపోయినా మన విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్, క్రిషన్ హూడా సార్ ఆధ్వర్యంలో వీళ్ల ఇద్దరు రైడింగ్ బాధ్యతలు తీసుకుని మన టైటాన్స్ని రైడింగ్లో టాప్ 2లో పెట్టడమైతే జరిగింది. లాస్ట్ సీజన్లో కేవలం డిఫెన్స్ ఫెయిల్ అవడం వలన మన టైటాన్స్ ప్లే ఆఫ్స్ దగ్గర వరకు చేరి వెనుతిరగవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో ప్లేయర్స్ని కొనడమైతే జరిగింది. ఈ సీజన్లో డిఫెన్స్లో కార్నర్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టి ఆక్షన్లో శుభం సిండేని అండ్ అమన్ లాంటి డిఫెండర్స్ని తీసుకోవడం జరిగింది. మనకి ఆల్రెడీ కవర్ ప్లేయర్స్గా గత సీజన్లో ఆడిన సాగర్ రావల్ని అండ్ అజిత్ పవర్ను రీటైన్ చేసుకోవడమైతే జరిగింది. వీను గత సీజన్ డిఫెన్స్లో ఒక క్రూషియల్ రోల్స్ ప్లే చేయడమైతే జరిగింది. ఇంకా కార్నర్స్ని చూసుకుంటే రైట్ కార్నర్లో శుభం సిండేని, ఇంకా లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ లేకపోతే అమన్ అదే అవకాశమైతే ఉంది. శుభం సిండేని చూసుకుంటే గత సీజన్లో పట్నా పైరేట్స్కి డిఫెన్స్ను చాలా చక్కగా లీడ్ చేసి పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్కి తీసుకురావడంలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఇప్పుడు మన టైటన్స్ డిఫెన్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి. ఇప్పుడు లెఫ్ట్ కార్నర్లో చూసుకుంటే మనకు 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఒకళ్ళు అంకిత్ జగ్లన్ అయితే ఇంకొకళ్ళు అమన్. వీళ్ల ఇద్దరూ ఎక్సలెంట్ డిఫెండర్స్. అంకిత్ జగ్లన్ చూసుకుంటే తను డెబ్యూట్ సీజన్లోనే 45 ట్యాకిల్ పాయింట్స్ సాధించి టైటన్స్ డిఫెన్స్లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఇంకా అమన్ గురించి మాట్లాడుకోవాలి అంటే అతను గత సీజన్లో 16 మ్యాచెస్లోనే 53 ట్యాకిల్ పాయింట్స్తో అద్భుతమైన ఫామ్ని కనబరిచాడు. ఇంకా వీళ్ల ఇద్దరిలో ఎవరు మంచి ఆటగాడు అని చూసుకుంటే ఒకరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్ అండ్ ఇంకొకళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న స్టార్. వీళ్ల ఇద్దరిలో స్టార్టింగ్ 7లో ఎవరు ఆడతారు అనే విషయానికి వస్తే అది వీళ్లు ప్రాక్టీస్ క్యాంప్లో వీళ్ల అట్టతీరుని బట్టి డిసైడ్ చేస్తారు. ఈ సీజన్లో మన టైటన్స్ డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రైడింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. ఈ రైడింగ్ ఇంకా డిఫెన్స్ ఈ 2 కనుక క్లిక్ అయితే ఇంక టైటన్స్ని ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఈసారి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ ఉంటే బావుంటుందా లేదా అమన్ అయితే బావుంటుందా కామెంట్ చేయండి గైస్. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. ఈ వీడియో మీకు నచ్చింది గనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి, వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్.